బెనిఫిషరీస్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ సోదరులందరూ, ఆ దళిత సోదరులందరూ కూడా దళిత బంధు వస్తుంది అని ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పలేకపోతున్నారు. దళిత బంధు అనే పథకం కొనసాగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చింది. మేము దాన్ని 12 లక్షల రూపాయలకు పెంచాము. ఈ 12 లక్షల రూపాయలను కూడా పలానా నెల నుంచి పలానా రోజు నుండి లబ్ధిదారులకు ఇస్తాం, లేదా ఇప్పటి వరకు ఎంపిక చేసిన లబ్ధిదారులను మేము ఒప్పుకోవడం లేదనో, లేదా వాళ్ళకిచ్చిన వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిన నిధులను కూడా ఫ్రీజ్ చేస్తున్నారు. అంటే దళిత బంధు పైన మీ యొక్క వైఖరి ఏంటి? దాన్ని కూడా మీరు చెప్పడం లేదు. మొన్నటికి మొన్న గృహలక్ష్మి ద్వారా ఏవైతే ఇండ్లు మంజూరు అయినాయో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళన్నింటినీ కూడా మీరు ఒక జీవో ద్వారా క్యాన్సిల్ చేశారు. ఆ గృహలక్ష్మిలో లబ్ధిదారులు చాలామంది పునాదులు కట్టుకున్నారు, గోడలు కట్టుకున్నారు, స్లాబ్స్ కూడా వేసుకున్నారు. పేదవాళ్ళు అక్కడిక్కడ అప్పు చేసి కొంత ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి కదా. ఆలోచించకుండా అనాలోచితంగా మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు, హామీలు ఇస్తున్నారు. మీ హామీల గురించి ప్రశ్నిస్తే మా మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఇది మంచిది కాదు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలను అమలు చేయాలనే ఆలోచన ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వాటిపైన స్పష్టత ఇవ్వాలని నేను కోరుతున్నాను. వాటిపైన ఒక భరోసా కల్పించే విధంగా ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలని నేను కోరుతున్నాను. మీరు శ్వేతపత్రాలపైన వైట్ పేపర్ పబ్లిష్ చేశారు, ఫైనాన్సెస్ పైన శ్వేతపత్రాలు ప్రకటించారు, ఇంకా అనేక రకాలుగా పవర్ పైన శ్వేతపత్రాన్ని ప్రకటించారు, జ్యుడిషియల్ ఎంక్వైరీలు కూడా వేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీల పైన ఎప్పుడు ఏ హామీని ఏ రకంగా అమలు చేయబోతున్నారో అది కూడా రాష్ట్ర ప్రజలకు చెప్తే వాళ్ళు కొంత నిమ్మలంగా ఉంటారు, కొంత భరోసాతో ఉంటారు. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మీరు ఇచ్చిన హామీలను, మీరు ఇచ్చిన తేదీలను, మీరు రద్దు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారుల తరఫున ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు మేమేదో అక్కసు వెళ్ళగక్కినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు, భావ్యం కాదు. ఇప్పటికైనా ఈ హామీల పైన రాష్ట్ర ప్రజలకు, లబ్ధిదారులకు స్పష్టత వచ్చే విధంగా మీ వైపు ప్రభుత్వ పరంగా ప్రకటన ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.